అందరికీ నమస్కారం. బీఆర్టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంతకల్ డిఎస్పీ ఏ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంతకల్ రూరల్ సిఐ కుమార్ నేను అదేవిధంగా కసాపురం ఎస్ఐ వెంకటస్వామి మరియు సిబ్బంది కలిసి ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు భగత్ సింగ్ నగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని విచారించితే వారు మన కసాపురంలో బీబీ నగర్ రైల్వే కార్డ్స్ వద్ద ఒక చైన్ స్నాచింగ్ చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. తర్వాత వాటిని తెచ్చి మనం మళ్ళా పోలీస్ స్టేషన్లో విచారించగా వాళ్ళు గతంలో గుత్తి టౌన్లో 5 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్టుగా తెలియజేయడం జరిగింది. వారి వద్ద నుండి మనం 5 టూ వీలర్ను తర్వాత మళ్ళా రికవర్ చేశాము. అదేవిధంగా వాళ్ళు గతంలో గుంతకల్ టౌన్ జగ్జీవనరావు కాలనీ వద్ద ఒక చైన్ స్నాచింగ్ చేసినట్టు కూడా చెప్పినారు. అదేవిధంగా దానికి సంబంధించి కూడా 60,000 క్యాష్ వాళ్ళ వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిల వివరాలు వచ్చేసి మోతీ రాజేష్, ఇతను మారుతి నగర్, గుత్తి టౌన్, అనంతపురం జిల్లా. అదేవిధంగా రెండో ముద్దాయి ఎం ప్రవీణ్ కుమార్, ఇతను వచ్చేసి సుందరయ్య కాలనీ, గుత్తి టౌన్లో ఉంటాడు. ఇద్దరు కూడా ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈ టూ వీలర్ దొంగతనాలు అదేవిధంగా చేస్తూ తప్పుదారి పడ్డారు. మాకు ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీప్పుడు వాడిని పట్టుకునేసి మేము విచారించగా ఈ విషయాలు తెచ్చాయి. ఈ కేసు ఛేదంలో మాకు ముఖ్యంగా ఈ మన ప్రతిభ చూపించినట్టు ఎస్ఐ వెంకటస్వామిని, అదేవిధంగా సిబ్బంది జాఫర్, కిషోర్, సుంకన్న, అంజీ, నాగేశ్వరరావు, తిరుపతి వీళ్ళందరూ కూడా మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించడం జరిగింది. మా వైపు నుంచి ముఖ్యంగా ఈ గుంతకల్ ప్రజల తెలియజేయడం కనుక వాహనాలు టూ వీలర్లు వాడుతున్నప్పుడు బయట పార్కింగ్ చేసినప్పుడు లాక్ చేసుకో విధంగా ఉండాలి. అదేవిధంగా వీల్ లాక్ వేసుకోవాలి. నాకు ముందస్తు జాగ్రత్త తీసుకునేసి మనము ఎటువంటి దొంగతనం జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మహిళలకు సంబంధించి చైన్ స్నాచింగ్ జరుగుతుంది కాబట్టి మహిళలు ఒంటరిగా తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ కొంచెం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉంటే మేము కూడా నివారించడానికి బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వృద్ధులపైన కానీ ఉదయం వాకింగ్ చేసే వారిపైన కూడా చేయించగా ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా మేము అందరికీ తెలియజేయడం వల్ల ఈ వాకింగ్ చేసేటప్పుడు కానీ బయట మహిళలు ఒంటరిగా తిరిగేటప్పుడు బంగారుని కనపడుకోకుండా కొంచెం కొంగు కప్పుకొనేసి, అదేవిధంగా వృద్ధ మహిళలు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఇంకొక వ్యక్తిని సాయం చేసుకుంటే మనం కొన్ని నేరాలు నివారించవచ్చు. అదేవిధంగా మేము పెట్రోల్ టీం కూడా సపరేట్గా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఎటువంటి చేసాలు జరగకుండా చూసుకుంటాము. అదేవిధంగా ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేయాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి మరి ఒక విజ్ఞప్తి ఏమనగా, ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక టూ వీలర్ ద్విచక్ర వాహనం ఉంటుంది కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిగా ఆ వాహనం నడుతున్న వ్యక్తిది. తర్వాత మేము దొంగతనం చేసినప్పుడు మేము పట్టుకుంటాము, రికవరీ చేస్తాము. కానీ మనకు ఈ మధ్యలో ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది. లేకపోతే వీళ్ళకి కానీ ఏర్పాటు చేసుకోగలిగితే మనము టూ వీలర్లో దొంగతనం చేయడానికి సాధ్యమైనందుకు నివారించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తక్కువ ధరకే జీపీఎస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళ టూ వీలర్కు జీపీఎస్ కానీ మనం పికప్ చేయగలిగితే ఎటువంటి దొంగతనం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మన వెహికల్ ఆడదో మనకు ఫోన్లో చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనము ట్రేస్ చేయొచ్చు. సో ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ముందుగా ఎవరైతే వాహనదారు ఉన్నారో జాగ్రత్తగా ముందు జాగ్రత్త తీసుకునేసి ఎటువంటి టూ వీలర్ తెప్పులు జరగకుండా చూసుకోవాల్సి మాకు కోఆపరేట్ చేస్తే మేము కూడా వాళ్ళకు 100% కోఆపరేట్ చేస్తాము. ఒకవేళ జరిగితే ఖచ్చితంగా దొంగలు పట్టుకుంటాము. మేము బీట్ సిస్టమ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసినాము. ఎటువంటి దొంగతనం జరగకుండా కూడా దీనికి ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఎటువంటి నేరం జరగకుండా